షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఎస్, తమ్ముడు పాట నీవే నా దీపం. ఓకే, నీవే మా దీపం, నీవే మా దీక్ష. దీక్షి శర్మ, దీక్ష అన్నావు కదా, దీక్షితని మాట తీసుకునేది. వేదాల శబ్దం నీ శ్వాసలా సాగుతుంది, మంత్రాల తాత్వికత నీ మాటల్లో పలుకుతుంది. నిశ్శబ్దంగా ఉంటావు కానీ నీ చూపే చల్లని ఆశీస్సు. బాబోయ్, ఇదన్నీ పాట రాయడానికి ఎంత ఖర్చు తీసుకుంటారమ్మా? పాట లిరిక్ రాయడానికి వెళ్తే ఓ లక్షలు తీసుకుంటారు. మీరు అది చెప్పారు కాబట్టి తీసుకుంది. మనము ఫన్ లవింగ్ అంటే ఫన్ ఇస్తుంది, నేచర్ లవింగ్ అంటే నేచర్ ఇస్తుంది, నాటీ అంటే నాటీ ఇస్తుంది, కేరింగ్ అంటే కేరింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒక పాట రాయడానికి ఎవరైనా తక్కువ 5,000 తీసుకుంటారు. ఓకే, మనకి ఇచ్చేసింది. అక్కడ కాపీ కొట్టండి అమ్మా, కాపీ కొట్టేసి ఈ పాటను మనం పాడిద్దాం ఇప్పుడు. ఓకే, పాడాలంటే ఇక్కడ తబలా, గిటారు అన్ని అరేంజ్ చేశాను ఇప్పుడు ఇక్కడ. ఓకే, అన్ని వచ్చేస్తాయి, డ్రమ్స్. ఓకే, సూపర్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక యాప్ ఉందమ్మా, దీంట్లో రెడీగా పెట్టాను, ఇది నా ల్యాప్టాప్లో. సునో డాట్ ఉంది. అందరు కూడా ఏం చేయండి, suno.ai వెళ్ళండి. ఇప్పుడు ఫస్ట్ చాట్ జీపీటీకి వెళ్ళి పాట రాశాం, suno.ai వెళ్ళండి. suno.ai ఇది ఓపెన్ అయింది కదమ్మా. ఇక్కడ ఏం చేయనమ్మా, క్రియేట్ యువర్ ఓన్ సాంగ్. ఓకే అమ్మా, ఇక్కడ ఉంది. కొద్దిగా కిందికి రండి అమ్మా, కిందికి రండి, లాగండి, కిందికి లాగండి మొత్తం. ఎస్, లేదు ఇవన్నీ నా ఓల్డ్ లేదు, కిందికి లాగండి కొద్దిగా, అంటే పైకి లేకండి, పైకి తీసుకోండి, టోటల్ పైకి తీసుకోండి. అక్కడ హోమ్కి రండి అమ్మా, హోమ్. యా, హోమ్, క్రియేట్ కొట్టండి, లేకుంటే క్రియేట్ కొట్టండి. యా, నా క్రియేట్ కొట్టగానే అక్కడ సింపుల్ కస్టమ్ ఉంటుందమ్మా, గో టు కస్టమ్ కొట్టారు. ఇవన్నీ ఇంతకుముందు రాసిన సాంగ్స్ అమ్మా ఇవి. ఇప్పుడు ఇక్కడ మనం రాసింది పేస్ట్ చేయండి అమ్మా. పేస్ట్ చేస్తే పైన కింద ఇంగ్లీష్ తీసేసేయండి. సో మిత్రులారా, మనం మామూలుగా చాట్ జీపీటీ తీసుకోవాలి, కొద్దిగా ఎడిట్ చేసుకోవాలండి. కావాలంటే కొన్ని పదాలు ఎడిట్ చేసుకోవచ్చు, కొన్ని వర్డ్స్ ఎడిట్ చేసుకోవచ్చు, మనం దాని సెంటెన్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఉన్నట్టుగా లేకుండా అదే రాయమంటే అదే రాస్తుంది. సునో దానికి వెళ్ళేసి దీక్షిత్ శర్మ పాట రాయమంటే పాట రాసేస్తుంది. కానీ ఏదో వస్తుంది కదా, చాట్ జీపీటీ కానీ గూగుల్ కానీ వేరే తీసుకొని మనం రాసుకొని, కోపైలట్ కానీ దాన్ని రాసుకొని తీసుకొని పేస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా దాన్ని తీసేసేయాలి. కింద పైన తీసేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి. ఓసారి అమ్మ అదే చెప్తుంది చాట్ జీపీటీ, నేను 100% ఇవ్వలేనో చెక్ చేసుకోండి ఇస్తుంది. తప్పులు ఇచ్చామనుకోండి, తప్పులు వస్తాయి, బూతులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా. ఇప్పుడు అయింది కదమ్మా. ఇప్పుడు కింద క్రియేట్ అని కొట్టమ్మా, క్రియేట్ కొట్టమ్మా. ఇప్పుడు సాంగ్ తయారైపోతుంది. వందలాది మంది మ్యూజిషియన్స్ వచ్చేస్తున్నారు. చూడమ్మా, తమ్ముడు పాట తయారైతుంది చూడమ్మా. ఒక్క పాట కాదమ్మా, 2 పాటలు ఇస్తున్నాడు. 2 సాంగ్స్ ఎట్ టైం, 2 సాంగ్స్. దీంట్లో మీ ఇష్టం సెలెక్ట్ చేసుకోవాలి. పాట వచ్చేసిందమ్మా, అయిపోయింది. సెకండ్స్. నువ్వు క్లిక్ ఆన్ దట్ సాంగ్. లెట్స్ చెకప్ ఎలా వస్తుందో చూద్దాం. మీరు పైన సెంటెన్స్ తీసేయాలి, మీరు అది తీసేస్తే వాడు మీ తమ్ముడు పాట వచ్చేది. ఇది ఉంది కదా సాంగ్. ఇంకోటి కావాలంటే ఇంకా చూసుకోవచ్చు. కింద ఇంకో సాంగ్ ఉంది కదమ్మా కింద, అది కొట్టండి. మీరు పై తీసేయలేదు, తీసేస్తే వస్తుంది. అమ్మాయి పాట పాడు, అది అబ్బాయి పాడాడు. సింగర్ ఫ్రీ, ఆర్కెస్ట్రా ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ, సౌండ్ ప్రూఫ్, రికార్డింగ్ థియేటర్ ఫ్రీ. ఇలా వచ్చింది దాని